అసలు మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం. ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వాళ్ళు సరదాగా ఉండాలి, ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వారు హ్యాపీగా తిరుగుతుండాలి, ఎవరికి ఎవరు అడ్డు చెప్పకూడదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చింది. ఫ్రీడమ్ వచ్చిందని సంవత్సరానికి ఒకసారి జెండా పైకెత్తి. హౌస్ కి మీకు స్వాగతం. మా గురించి నీకు పూర్తిగా తెలియదు. మా వెనకాల మాఫియా ఉంది. ఫస్ట్ టైం బిగ్ బాస్ నా లైఫ్ లో పడుకున్నప్పుడు చెమటలు పట్టి. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? లాంచ్ లో నాగార్జున గారు ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ లో డిస్కషన్స్ మొదలవడం జరిగింది. దొరికాడు. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. నైట్ కూడా చేశారు, మార్నింగ్ కూడా చేశారు. సో నేను మిమ్మల్ని చేంజ్ చేయదలుచుకోవట్లేదు. నమస్తే సార్, నా పేరు లగాన్ ఖాన్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో నా పెళ్లి జరిపించాలి. అందరం కలిసి తిన్నవి మాత్రం రీతు చౌదరి గారు చేస్తారు. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిటికలో మాయమై. ఫ్లోరు ఇది స్విమ్మింగ్ పూల్ అది ఆ క్లీనింగ్ అదంతా మేమే తీసేసుకుంటే నెక్స్ట్ టైం ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. ఎవరికైనా ఏదైనా ఏమిటనవారు ఏమిటా మాటలు? చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగాం, ఒకటిగా బ్రతికాం, చచ్చినా ఒకటిగా చద్దాం. మాట వరుసకన్నాను. మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు, వాళ్ళు కుక్ ఒక్కటే చేస్తారు. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా. 4-5 సార్లు ప్రేమిస్తా అని అనుకో, 5వ సార్ తీసి నోట్లో పెడతా నీకు. నాకేమనిపించిందంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టెనెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చుంటున్నారు కదా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పు. మనీష్, మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. వినండి, మీరు ఫస్ట్. మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కారు. వంటి నిండా కళ్ళేసుకుని బ్యాచ్ వచ్చినా మీరు మాట్లాడకూడదు. ఏమైనా వస్తే నా మీద తీసుకుంటా. నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. నేను ఇంట్లోకి వెళ్ళిపోవటానికి కూడా రెడీ. నేను తీసుకుంటా కాల్. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. ఇంత